మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పవన్ గారు, షాడ్ బాయ్ డిసెంబర్ 15 జనవరి ఫుల్ రేట్ ప్లీజ్. సయ్యద్ బాయ్ డిసెంబర్ 15 జనవరి ఫుల్ ఏం ధరలు ఉంటాయో చెప్పమని ఆయన కామెంట్ పెట్టారు. అన్న వర్షాలు పడుతున్నాయి, డిసెంబర్ 3 వరకు ఈ వర్షాలు ఉన్నాయి. చూద్దాం, ఈ వర్షాలు ఆగిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. దాదా గారు, అన్న అనంతపురంలో స్టాక్ ఇంకా తగ్గుతుంది, నేను ముందే చెప్పాను 60,000కు పడిపోతుంది. ఇవాళ 89,000. ఆయన అన్నట్టే జరగచ్చు. ఇక జయచంద్ర గారు, 30/11/2020 అనగా ఈరోజు టాప్ రేట్ 640 రూపాయలు, 102 బాక్సులు, మదనపల్లి మాలిక్ మండి అన్న. ఇక శివకుమార్ గారు, రైతులందరూ ఆశించినట్లే రేట్లు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీతో పాటు అందరూ కూడా మనస్ఫూర్తిగా మనమందరం భగవంతుని ప్రార్థిద్దాం. ఇక కురుబ వసంత్ గారు, రామకృష్ణ అన్న చెప్పేది నిజమే, డిసెంబర్ 10-15 కల్లా సరుకు తగ్గుతుంది. నేను కానీ డిసెంబర్ 10 సరుకు తగ్గుతుంది కానీ నేను 14 సంవత్సరాల నుంచి పెడుతున్నా. నాకు టమోటా అంటే లాస్ లేదు. ఈసారి జనవరి కూడా రైతుకు గిట్టుబాటు ధరలు ఉండవచ్చు. 14 సంవత్సరాలు టమాటాలు వేస్తున్నాను, ఇంతలో నాకు లాస్ అనేది తెలియదు, నష్టం అనేది రాలేదు. ఖచ్చితంగా జనవరిలో కూడా గిట్టుబాటు ధరలు ఉంటాయన్న ఆశాభావాన్ని, అంచనాను కురుమ వసంత గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక నాయక్ గారు, నా అంచనా ప్రకారం రీబెడ్లో నాటినారు, చిగురు కాయలు వస్తున్నాయి, కొత్త తోటలు ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు, మరో 15 రోజుల్లో కొత్త తోటలు స్టార్ట్ అవుతాయి, తుఫాన్ ప్రభావం ఏమీ ఉండదు. అందరూ అనుకున్నట్లుగా అయితే ఇప్పటివరకు భారీ వర్షాలు మనకు నమోదు కాలేదు. కాకపోతే ఈ వాతావరణం వేగవంతం చలిగా ఉంది కాబట్టి సరుకు కాయలు తొందరగా మాగకపోవచ్చు. రెండవది గజ్జి ఉసిపడవచ్చు. అంతేగాని ఇప్పటికి ఉన్న వాతావరణానికి పంట నష్టం అయితే ఉండకపోవచ్చు. దాని శివకుమార్ గారు రిప్లై అడిగారు. ఇక అంతేనా, అంతే అంటావా బ్రో, రేట్ల కథ మూసినట్టేనా, పట్టుమని 20 రోజులు కూడా అమ్మలేదు మార్కెట్. అంతే కదా, నవంబర్ 10 స్టార్ట్ అయ్యింది, నవంబర్ 27కు ముగిసింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రామకృష్ణ గారు, ఈ వారం నుంచి సరుకు తగ్గిపోతుందన్న అన్ని మార్కెట్లు సరుకు తగ్గుతాయి, అప్పుడు వస్తుంది చూడు డిమాండ్. 100 రూపాయల స్మాల్ బాక్స్ అన్నా కూడా దొరకదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రైతులు ఎవరు భయపడద్దు. ఇప్పటికే అనంతపురం జిల్లా సరుకు తగ్గిపోయింది. నాకున్న సమాచారం మేరకు సరుకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఆల్రెడీ అనంతపురం తగ్గిపోతుంది. రోజు రోజుకు త్వరలో రేట్లు పెరుగుతాయి. రైతన్నలు ఎవరు భయపడకండి. చాలా మంచి మాట చెప్పారన్న. దాని గురించి ఎందుకంటే ఒకసారి ధరలు పడిపోయాయి, పట్టు మినరల్ కూడా ధరలు సాగలేదు. మీరు అన్నట్టుగా ధరలు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిద్దాం. శివ గారు కూడా అదే అభివ్యక్తం చేశారు. మీ మాటలు నిజం అవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకుందాము. ఇంకా సురేష్ గారు, రామకృష్ణ బ్రదర్, నేను నమ్ముతున్నాను డిసెంబర్ 10 తర్వాత నార్త్లో కూడా సరుకులు కంప్లీట్. ఇక మన సైడ్ కూడా తగ్గుతుంది, సో రేటు పెరుగుతుంది అని సురేష్ గారు కూడా రామకృష్ణ గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఆయన కామెంట్ పెట్టారు. మొత్తం మీద సరుకు తగ్గుతుందని అందరూ కామెంట్లు పెడుతున్నారు. చూద్దాం, ఆ దేవుడి దయ వల్ల అలాగే జరగాలి, సరుకులు తగ్గాలి, మళ్ళీ ధరలు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. కొత్త తోటలు పెద్దగా లేవని చెప్పి ఫకుదులు కామెంట్ పెట్టారు. ఇక రామకృష్ణ గారు మరో కామెంట్ పెట్టారు. ఇప్పుడు వచ్చే వారంలో చూడమని, టమోటాలు ఎలా ఉంటుందో అన్న చుక్కలు కనబడాలి, భారీగా రేట్లు పోతాయి. ఇప్పుడు ఈ వారంలో లాస్ట్ కన్నా చుక్కలు చుక్కలు చుక్కలు. రామకృష్ణ గారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తదాస్తు దేవుడు తదాస్తుని దీవించాలి. జరిగితే చాలా మంచిది. జగన్నాథ్ గారు, ఒక 10 రోజుల్లో నాది ఫస్ట్ కటింగ్ పడుతుంది, చూడాలి ఏమవుతుందో ఏమో. ఇమ్రాన్ బాషా గారు, మొత్తం మీద అయితే మాత్రం రామకృష్ణ గారు బల్లగుద్ది మరి చెబుతున్నారు. 10 రోజులు సరుకు తగ్గుతుంది, ధర పెరుగుతుంది, టమోటా డిమాండ్ బాగా వస్తుందని. అన్న డిసెంబర్ 5, 2020 నుండి మదనపల్లి బాక్స్ 1000 నుంచి 1200 అమ్ముతుంది అని నాగరాజు గారు కామెంట్ పెడితే 15 నుండి స్టార్ట్ మ్యాజిక్ మనీ గారు, అన్న
ఇలా ఆశలు పెట్టుకొని రైతులు నష్టపోతున్నారు.